గురువుగారు, మీనరాశి వాళ్ళ లక్షణాలు, గుణగణాలు ఎలా ఉంటాయి? అలాగే ఆగస్టు నెలలో వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుందో తెలియజేయండి. మీనరాశి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఇతరులకి హాని చెయ్యకుండా మంచి ఆలోచనతో ఉండేటువంటి గొప్ప లక్షణం. ఎదురు వాళ్ళ చెడు కోరుకోరు. ముఖ్యంగా చేతనైతే సహాయం చేస్తారు. చెడు కోరుకునేటువంటి వ్యక్తులు అయితే అవ్వరు. అలాగే సాఫ్ట్ నేచర్. దీంట్లో కొన్ని నక్షత్రాల వాళ్ళ ప్రభావం అధికంగా ఉన్నా, ముఖ్యంగా ఓవరాల్గా రాశి ప్రభావం చూసుకుంటేనన్నా గొప్ప వ్యక్తులుగా, మంచి వ్యక్తులుగా నలుగురిలో చలామణి అవుతూ అదే స్థాయిలో ఉండిపోయేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళు అవుతారు. వాళ్ళ ఉన్నత భావస్థితి. ఎవ్వరొచ్చినా నవ్వుతూ పలకరించడం, మనసులో ఏముండదు. ఫిల్టర్లెస్ అంటాను చూడండి. ప్రేమ ఉంటే ప్రేమ చూపించేస్తారు, కోపం ఉంటే కోపం చూపించేస్తారు. అయిపోయింది. ఆ కోపం ఆ క్షణమే, అది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ భుజమి చేసి చక్కగా ముద్దలు కలిపి నోట్లో అన్నం పెట్టేంత ప్రేమమయ్యలు వాళ్ళు. అట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఇక మీనరాశి వాళ్ళకి అలాంటి లక్షణాలు కలిగినటువంటి మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఆగస్టులో చూసుకుంటే బాగలేదని చెప్పాలి. అది బాధాకరమే. మంచి వాళ్ళకి టైం బాగుండాలనే కోరుకోవాలి ఇప్పుడు కదా. కాకపోతే మంచి వాళ్ళకైనా చెడ్డ వాళ్ళకైనా మంచి చెడు రెండు ఉంటే ఇది శాశ్వతమైతే కాదు. అవునా? కొద్ది రోజులు, ఈ నెల రోజులు విషయం మనం మాట్లాడుకుంటున్నాం. ఆగస్టు నెలలో అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఎక్కడ పూర్తి కావు నాన్న. మొండిగా ఉంటాయి బాగా. ఇక విసుగు పుట్టి పనిని వదిలేయాలి తప్పితే పని పూర్తవుతుందన్న ఆశాభావం మాత్రం ఎక్కడ కలగదు. అలాగే అవమానాలు పాల్పడటం, ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయాలు, వీళ్ళకి సంబంధం లేనటువంటి విషయాలు కూడా గుడ్డగాల్చి నెత్తినేటంటారు కదా. అట్లాంటి పరిస్థితులు వీళ్ళ మీద అసలు అనుకోనటువంటివి, వీళ్ళకి సంబంధం లేనటువంటివి. ఇప్పుడు మీరున్నారు నాన్న బాగున్నారు నవ్వుతూ మాట్లాడుకోండి, ఏం చూసి నన్ను నవ్వుతున్నాడు కదా, ఈ రకమైనటువంటి రివర్స్ రిసీవింగ్ అనమాట. ఇలాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నారు ఆల్రెడీ. ఇంకా ఎక్కువ కష్టాల్లో కూరుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇతరులను నమ్మటం తగ్గించండి. ముఖ్యంగా నమ్మి మోసపోవడం అనేది వీళ్ళ వంతు. కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అతిగా నమ్మటం కూడా, అది అతి స్నేహం వల్ల కావచ్చు, ఏదైనా సరే నమ్మడం అనేది వాళ్ళ రోజున బయట వ్యక్తులను నమ్మడం అనేది ఏది కరెక్ట్ కాదు. ఇంట్లో వాళ్ళనే నమ్మలేనటువంటి పరిస్థితుల్లో అలాంటిది బయట జనాలను అసలు నమ్మలేం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. వీళ్ళని నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు వీళ్ళ చుట్టూ ఉన్నారు. వీళ్ళ సర్కిల్ మొత్తం అదే ఉన్నారు ప్రస్తుతానికి. కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేసుకుంటూ, దూరంగా ఉంచుకుంటూ, హై టు హై, బై టు బై, అంతే. పెద్దగా వాళ్ళతో టచ్లో ఉండకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఉండాలి. అలాగే ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం భయంకరంగానే ఉంది. అది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళకు కూడా హృద్రోగాలు, అలాగే ఈ క్యాన్సర్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఇంకాస్త జాగ్రత్త పడితే చాలు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఆ పరిష్కారాలు కూడా పెద్ద పరిష్కారాలు అయితే కావు, చిన్నవి. సూక్ష్మంలో మోక్షం. ఇప్పుడు మనం ఒక 1,00,000 కేజీల పూలు తీసుకొచ్చి దేవుడు పూజ చేస్తాను నాన్న, కరుణిచ్చేస్తాడా? భక్తితో ఒక్క పువ్వు పెడితే చాలు కదా, అయిపోయింది. భగవంతుడు మన వైపు చూస్తాడు గ్యారంటీగా. కాబట్టి భక్తి భావనతో చేసే పరిష్కారాలు తప్పనిసరిగా మంచి సత్ఫలితాన్ని ఇస్తాయి. అలాగే వివాహం చేయడం అనేది కూడా ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి అంత శ్రేయస్కరం కాదు. వివాహం జరగడం కూడా జరగదు, అవ్వడం కూడా కాదు, కుదరదు తొందరగా. అలాగే వైవాహిక జీవితంలో కూడా కొంచెం హైట్ తక్కువగా, ఎర్రగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. ఇతర వ్యక్తుల వల్ల అది కొంచెం జాగ్రత్త. అది కూడాను అబ్బాయి వైపు, ఎవరైతే భర్త వైపు మాతృవర్గం వాళ్ళతో సమస్యలు వస్తాయి. వాళ్ళ ద్వారా వీళ్ళ కుటుంబంలో చిన్న సమస్యలు రేకెత్తించడం, తద్వారా మానసికమైనటువంటి ఆందోళన, అస్థిమితత, ప్రశాంతత లేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు కూడా అధిక బద్ధకంతో ఉంటారు. ఎక్కువ చేద్దాం లేజినెస్ అనమాట. ఇక పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు. గంట ఆగిలేస్తా, 10 నిమిషాలు ఆగిలేపు, పావు గంట ఆగిలేపు. చిన్నప్పుడు మనం చేసాం, ఇప్పుడు వింటున్నాం, అది ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. మన పిల్లల దగ్గర మనం వింటుంటాం. చిన్నప్పుడు మనం కూడా అంతే చేసాం కదా నాన్న, ఒక్క 10 నిమిషాలమ్మా, ఒక్క 5 నిమిషాలమ్మా అని. కానీ ఇప్పుడు
అప్పట్లో బాధ్యత ఎరిగి చేసేవాళ్ళు పని. ఆ 10 నిమిషాల తర్వాత కూడా గంటలో చేయాల్సిన పని అరగంటలో తప్పనిసరిగా చేసేవాళ్ళు. మీనరాశి వాళ్ళకి బద్ధకం అధికంగా ఉండడం వల్ల ఈ అనుకున్న పనులు మధ్యలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆపేసేటువంటి పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా. కాబట్టి బద్ధకాన్ని వీడండి. ముఖ్యంగా పొద్దున్నే లేవడం, భగవంతుడి ఆరాధనలో బద్ధకం పోతుంది అనేది మాత్రం ఖచ్చితమైన మాట, అవునా? కాబట్టి భగవంతుడిని నమ్మండి. అలాగే విద్యార్థులు కూడా అంత పెద్దగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపట్టలేదు. విదేశీ ప్రయాణాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి మాత్రం సంపూర్ణమైనటువంటి యోగం ఉంటుంది. మళ్ళీ అక్కడ విద్యార్థులు కానివ్వండి, ఇక్కడ స్థానం మారితే వాళ్ళ యోగం మారిపోతుంది, స్థానబలం మారిపోతే. విదేశాలకు వెళ్తే తప్పనిసరిగా చదువుకోవాలనే బాధ్యత అయితే నెత్తిన మొట్టికాయ వేసినట్టు చెప్తూ ఉంటుంది కదా. నెలవారీ కట్టే ఫీజులు, హాస్టల్ ఫీజులు, రూమ్ ఫీజులు అవి ఇవి చదువుతూనే ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా బాధ్యతగా చదువుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడ ముందుగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ అయితే రావు, కానీ ఉద్యోగం పోకుండా జాగ్రత్త పడటం అనేది కూడా సూచించదగినటువంటి విషయం. అలాగే ప్రభుత్వపరమైనటువంటి ఈ ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగాల్లో కూడా కొంతవరకు అభద్రతాభావం ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక అభద్రతాభావం, భయం, ఆందోళన ఇలాంటివి ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగం ఎక్కడికి పోదు, కాకపోతే మీ ఆందోళన, మీ భయమే మీ ఉద్యోగాన్ని తీసేసేటువంటి పరిస్థితి వరకు తీసుకొస్తుంది. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. అలాగే రైతులు విషయానికి వస్తే వీళ్ళకు కూడా కొంత కష్టకాలంగా చెప్పుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇక్కడ మరలా వీళ్ళిద్దరిని విడదీయాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళు భూమిని నమ్ముకుంటారు, వీళ్ళు భూమిని అమ్ముకుంటారు. నమ్ముకునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి తేడా ఉంటుంది కదా. అమ్ముకునే వాళ్ళకి మాత్రం యోగం ఉంటుంది తప్పనిసరిగా. ఆర్థికంగా మంచి యోగదాయకంగా ఉండేటువంటి సమయం, రేట్లు పెరుగుతాయి. వీళ్ళు అనుకున్న దానికంటే ఇంకాస్త ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకు ఉంది. రైతులకు మాత్రం పెద్దగా లాభదాయకంగా ఉండదు, కానీ పర్లేదు అనుకునేటువంటి పరిస్థితిలో ఉంటుంది. అలాగే వైవాహిక జీవితం, ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సంతాన యోగం, ఎప్పుడు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల పెద్ద ఫలితం మాత్రం కనపడదు, ముఖ్యంగా మీన రాశి వాళ్ళకి. అలాగే ఆరోగ్య పరిస్థితి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, హృద్రోగాలు ఇట్లాంటివి కొంచెం తొందరగా దరిచేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ ఆలోచన వల్ల నరాల బలహీనత కలిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. టెన్షన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో, విపరీతమైన టెన్షన్. చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా స్పందించడం, రియాక్ట్ అవ్వడం, అలాంటివి ఎక్కువ. అంటే ఇక్కడ కూర్చొని చెప్పడం చాలా ఈజీ నాన్న, ఇక్కడ అనుభవించే వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది. కానీ అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా, అనుభవించిన తర్వాత చెప్తున్నాను నేనైతే, ఏదో మాట వరుసగా చెప్పడం కాదు. ఎలాంటి కష్టం వచ్చినా భవిష్యత్తు మీద ఆశాభావంతో ఉంటే తప్పనిసరిగా ఎప్పుడు చీకటే ఉండదు, ఎప్పుడు వెన్నెలే ఉండదు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వెలుగు నిండుతుంది మీ జీవితంలో, మీ కుటుంబంలో. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్త, భార్యాభర్తల వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది మీన రాశి వాళ్ళకి. మరి ఇందాక నుంచి మీరు చెప్తున్నారు బద్ధకం వదలాలన్నా కూడా భగవంతుడిని ప్రార్థించండి అంటున్నారు. అలాగే భక్తితో ఒక్క పువ్వు సమర్పించినా చాలు అంటున్నారు. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఈ నెలలో ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయంటారు? మీనరాశి వాళ్ళు నాన్న ముఖ్యంగా మేధా దక్షిణామూర్తిని ప్రార్థించండి. దానివల్ల మేధస్సు పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బద్ధకం తగ్గిపోతుంది. దాంతో గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఈశ్వర స్వరూపం కాబట్టి శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది. మేధాదేవి శక్తి దేవత కాబట్టి రాహుగ్రహ ప్రభావంలో వచ్చేటువంటి చెడు తగ్గిపోతుంది. అంటే ఒక్క మేధా దక్షిణామూర్తిలో ఇన్ని దేవతల స్వరూపాలు దాగి ఉన్నాయి. కాబట్టి మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి, చదవద్దు, వినండి తప్పనిసరిగా. మేధా దక్షిణామూర్తికి ఉండేటువంటి గొప్ప లక్షణాలన్న అని మనం ఆరాధన చేసామా, స్తోత్రాలు చదివామా, అష్టోత్తరాలు చదివామా, సహస్రాలు చదివామా, పూజలు చేశామా, నైవేద్యాలు పెట్టామా, హారతులు ఇచ్చామా, ధూపం ఇచ్చామా, దీపం పెట్టామా, ఇదంతా ఏమీ వద్దు. నిజంగా నాకు చాగంటి వారి మాట బాగా గుర్తుకొస్తూ ఉంటుంది. దక్షిణామూర్తి ఫోటో ఉత్తరం గోడకి, అంటే ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడకి దక్షిణ దిశగా తిప్పి ఆయన ఎదురుగా కూర్చుంటే చాలు జ్ఞానం కలుగుతుందని చెప్తారు. అంత గొప్ప ఇది. మనకి ఎక్కువగా కోటప్పకొండ అని పేరు వినే ఉంటారు. అక్కడ ఉన్నది మేధా దక్షిణామూర్తి దేవాలయమే. పైన కోటేశ్వర స్వామి వారు ఉండేది మేధా దక్షిణామూర్తి స్వరూపంలోనే ఉంటారు ఆయన. నిజంగా ఆ మేధా దక్షిణామూర్తిని ఆరాధన చేస్తే
చాలా మేధ అంటే ఏంటి? మేధస్సు కదా నాన్న. మేధాదేవి దక్షిణామూర్తి యొక్క భార్య మేధాదేవి. అందుకని అమ్మవారు ఇక్కడ కూర్చొని ఉంటుంది కదా, ఆవిడ మేధాదేవి. ఈయన దక్షిణామూర్తి, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే, ఇంకోటి కాదు. ఆయన శ్లోకాల్లో కూడా చాలా విచిత్రంగా ఉంటాయి నాన్న. చిత్రం పటతరో అన్మూలే వృద్ధా శిష్యా గురోర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అని ఒక శ్లోకం ఉంటుంది ఈ స్తోత్రంలో. నాకు అన్ని శ్లోకాలు ఇష్టమే, దాంట్లో ఈ శ్లోకం ఇంకా ఇష్టం. దేనికంటే చిత్రం ఏంటి, ఏం కనపడుతుంది అంటే బటతరోన్మూలే, ఒక రావి చెట్టు కింద కనపడుతుంది ఒక దృశ్యం. ఏంటి? వృద్ధా శిష్య, శిష్యుడేమో చాలా వృద్ధుట్ట. గురోరు యువ, గురువు గారేమో చాలా యువకుడు. ఎవరు? ఆదిశంకరాచార్య స్వామి వారు. ఓకే, దాంట్లో ఉన్నది ఏంటి? గురోస్తు మౌన వ్యాఖ్యానం, గురువుగారు మాట్లాడుతున్నారు. దేంతో? మౌనంతో మాట్లాడుతున్నారు. శిష్యాస్తు చిన్న సంశయా, శిష్యుడికి ఉన్నటువంటి సందేహాలు మొత్తం ఆ మౌనంలో దొరికిపోయినాయట, సంశయాలు మొత్తం చిన్నమైపోయినాయట. ఎంత గొప్ప శక్తి నాన్నది కదా. కాబట్టి మేధాదక్షిణామూర్తిని చేస్తే మీనరాశి వాళ్ళకి చాలా తొందరగా, అందులో మీనరాశ్యాధిపతి కూడా గురుడే కాబట్టి ఆ మేధాదక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి చక్కగా, దానివల్ల మంచి ఉపయోగంగా ఉంది.